అయ్య బాబు! కేక్ జేయడం ఇంత ఈజీనా అనిపిస్తది చేశాక. చేయకముందు అమ్మ! ఇంత ప్రాసెస్ ఉంటదా అనిపిస్తుంది. అసలు కేకే రాదు నాకు. కేక్ ఎలా చేయడం ఒక మేడం నేర్పించిందనమాట. సో, ఇది డే 1 క్లాస్ అనమాట. చాక్లేట్ కేక్ అనమాట. సో, ప్రీ మిక్స్‌తో చాక్లేట్ కేక్ ఏ విధంగా చేయాలో ఈరోజు మాకు నేర్పించబోతుంది మా మేడం. సో, దీనికి నేను 250 ఎంఎల్ చాక్లేట్ ప్రీమిక్స్ పౌడర్ తీసుకోవడం జరిగింది. దీంట్లో 2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ వేయడం జరిగింది. అదేవిధంగా 3 టేబుల్ స్పూన్ ఫార్చ్యూన్ రిఫైన్డ్ ఆయిల్ కూడా వేయడం జరిగింది. ఇవన్నీ వేసి మనం కొంచెం వాటర్ వేసి కొద్ది కొద్దిగా ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. మొత్తం కూడా కలిపేసుకొని మనము ఒక గిన్నె తీసుకోవాలి. ఒక గిన్నె తీసేసుకొని దానిపైన బటర్ పేపర్ వేసేసుకోవాలన్నమాట. బటర్ పేపర్ మనకి అవైలబుల్ లేకుంటే ఏదైనా మామూలు పేపర్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని అది షేప్ కట్ చేసుకొని దానిపైన ఆయిల్ పెట్టి స్ప్రెడ్ చేసుకొని ఈ కలిపిన మొత్తం ఉంది కదా క్రీమ్, ఇది బ్యాటర్ అంతా కూడా దాంట్లో వేసేసుకొని తర్వాత మనం గ్యాస్ స్టవ్ పైన ఒక 10 నిమిషాల ముందే ఒక పాత్రను ప్రీహీట్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ మనం కలిపిన మిక్స్ ఉంది కదా మొత్తం దాంట్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో, నెక్స్ట్ విప్పింగ్ క్రీమ్ అండి. విప్పింగ్ క్రీమ్ని మనం 250 ఎంఎల్ తీసుకొని మొత్తం కూడా దాన్ని విప్పింగ్ చేసుకోవాలన్నమాట. చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. సో, ఈ మన కేక్ కుకింగ్ అయిపోయింది కదండి. దీన్ని మనం 2 లేయర్స్గా కట్ చేసేసుకోవాలి. 2 లేయర్స్ కట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం కేక్ బేస్ ఉంటుంది కదా దానిపైన మొత్తం క్రీమ్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ లేయర్ని పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని మనం షుగర్ వాటర్ని ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. షుగర్ వాటర్ వల్ల మనకి కేక్ అనేది కూలింగ్ కేక్ లాగా టెక్స్చర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మనం తింటుంటే ఒక ఇట్లా పంటి కింద గట్టిగా కాకుండా మెత్తగా ఉంటుందన్నమాట. సో, అదేవిధంగా మొత్తం కూడా క్రీమ్ని మొత్తం పెట్టేసి అప్లై చేసి దానిపైన నెక్స్ట్ ఇంకో లేయర్ వేసి దాని మీద కూడా క్రీమ్ పెట్టేసుకొని షుగర్ వాటర్ క్రీమ్ పెట్టేసుకొని చాకోస్ వేసేసుకొని లాస్ట్గా మిగిలిన క్రీమ్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసి ఈవెన్గా వచ్చేటట్టు చూసుకున్నాము. సో, లాస్ట్గా ఈ చాక్లెట్ని మేము మెల్ట్ చేసుకున్నామండి. చేసుకున్నాక దీన్ని డిజైన్ చేద్దామని అనుకున్నాము. బట్ డిజైన్ అనేది మొత్తం చెడిపోయింది అనమాట. సో, నెక్స్ట్ ఏం చేయాలో తెలియక మేడం ఏం చెప్పిందంటే దీన్ని ఇంకో విధంగా చేద్దామని చెప్పేసి దీన్ని మొత్తం కూడా స్ప్రెడ్ చేసింది. స్ప్రెడ్ చేసి లాస్ట్కు నోజల్ పిన్ తీసుకొని ఒక లేయర్గా ఒక లేయర్ లాగా డిజైన్ వేసేసింది. డిజైన్ వేసుకున్నాక ఇంకా క్రీమ్ మిగిలింది కాబట్టి ఇది బొడిగా ఎంతో చూస్తే ఎలాగా ఉందని చెప్పేసి ఇంకా వేరే ఫ్లవర్ నోజల్ తీసుకొని మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మొత్తం ఈ విధంగా మాతోనే వేపించింది. సో, ఇక ఒకరు ఫ్లవర్స్ వేయడము, ఒకరు క్రీమ్ పెట్టడము, ఒకరు చాక్లెట్ మెల్ట్ చేయడము, ఇంకొకరు కేక్ కట్ చేయడము, ఇంకొకరు కేక్ బ్యాటర్ తయారు చేయడము, ఈ విధంగా ప్రతి ఒక్కరం కూడా అందరం కూడా పార్టిసిపేషన్ చేసి ఫైనల్గా అయితే కేక్ అనేది తయారు చేసామండి. సో, ఫస్ట్ తయారు చేసాం కానీ బెస్ట్ అనమాట, పర్లేదు, చాలా చక్కగా వచ్చిందనమాట. మేడం అయితే అందరినీ మెచ్చుకుంది, చాలా బాగా చేశారు మీరు అందరని చెప్పేసి. సో, నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫస్ట్ టైం కేక్ చేసాం కానీ చాలా సక్సెస్ఫుల్గా మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి.